హే గైస్, ఇప్పుడే ఓజీ పేడ్ ప్రీమియర్స్ అయితే చూసొచ్చిన. సో మూవీ అయితే చాలా బాగుంది గైస్. చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక గుడ్ అండ్ ఫ్రెష్ లుక్ లో అయితే చూసినాం. ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి రోల్లో చూడాలనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ అలానే దింపినారు సుజీత్ వచ్చేసి. సో ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ వచ్చేసి హైలైట్ అనొచ్చు. బీజిఎం బాగా కొట్టినారు. ఎస్ఎస్ తమన్ గారు పూనకాలు అనొచ్చు. ప్రతి ఒక్క బీజిఎం ఇది ఎస్ఎస్ తమనే కొట్టినాడా అనే డౌట్ వచ్చింది నాకు. ఆ రేంజ్ లో అయితే కొట్టినారు. తమన్ విశ్వరూపం అయితే చూస్తారు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజింగ్ లో. అండ్ పవన్ కళ్యాణ్ గారి మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో లుక్స్ అండ్ ఆ ఫ్రెష్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా బాగుంటుంది గైస్. మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ అండ్ విజువల్స్ కూడా బాగుంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో స్టార్టింగ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో అక్కడ కూడా విజువల్స్ అయితే బాగుంటాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ నాకు చాలా నచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్ వచ్చేసి నార్మల్ గా ఎవ్వరు ట్రై చేయలే పవన్ కళ్యాణ్ గారికి ఈ యాంగిల్లో. సో సుజిత్ సక్సెస్ అయినారు పవన్ కళ్యాణ్ గారికి డిఫరెంట్ యాంగిల్లో చూపేయడానికి. అంటే గోర్ అండ్ కొంచెం వాయిలెన్స్ యాంగిల్ వచ్చేసి. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ డే పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది. అది బ్యాంగర్ అనొచ్చు. సో బద్రీ మూవీ అయితే గుర్తొచ్చింది నాకు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ చూస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ సీన్ హైలైట్ అనొచ్చు సెకండ్ హాఫ్ లో. అండ్ అలానే తమన్ బీజిఎం హోల్ మూవీ ప్లస్ అండ్ మెయిన్ పిల్లర్ అనొచ్చు. సో తమన్ గారు వన్ మ్యాన్ షో గైస్. ఎస్ఎస్ తమన్, సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారు టాప్ నాచ్ కి అయితే వర్క్ చేస్తున్నారు ఈ ఫిలిం లో. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంది. ఏమంటే ఒక ఫ్యూ బిట్స్ దగ్గర కొంచెం స్లో అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫిలిం మొత్తం ఫాస్ట్ గానే ఉంటది. సెకండ్ హాఫ్ ఒక 10-5 minutes కొంచెం స్లో అనిపిస్తుంది. నెగిటివ్స్ విషయంకి వచ్చేస్తే డబ్బింగ్ వర్క్ అస్సలు బాగలేదు. ఇంత టైం తీసుకున్న తర్వాత డబ్బింగ్ సింక్ లేకపోతే నాకు నచ్చదు. సో డబ్బింగ్ వర్క్ అస్సలు బాగలేదు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఓవర్ అనిపించింది నాకు. అంటే బుల్లెట్స్ కొడితే పవన్ కళ్యాణ్ గారు ఏమో ఫ్యాంటసీ ఫిలింలో పవర్స్ ఉన్నట్టు ఇలా చేసుకుంటా పోతారు. అది నాకు నచ్చలే. సో ఈ 2 issues తప్ప ఏం అంతగా కనిపించాల నాకు. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది గైస్. మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మంచి ఫిలిం అనొచ్చు చాలా రోజుల తర్వాత. అది కూడా ఒక డికేడ్ అయింది ఇలాంటి ఫిలిం వచ్చి. అండ్ లింక్ ఉంది సుజిత్ యూనివర్స్, సాహో అండ్ ఓజీ అప్కమింగ్ నాని ఫిలిం ఉంది కదా. ఈ 3 ఫిలిమ్స్ కి 100% లింక్ అయితే ఉంది. సో మూవీ అయితే బాగుంది గైస్. మిస్ అయితే కాకండి. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ డిఫరెంట్ యాంగిల్ ని అయితే చూస్తారు మీరు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకొకటి డిస్క్లైమర్, మూవీ లాస్ట్ వరకు అయితే చూడండి. ఎండ్ క్రెడిట్స్ తర్వాత కూడా ఒక సీన్ అయితే ఉంది, ఒక 2 minutes సీన్. అది కూడా మిస్ కాకండి. సో మూవీ ఓవరాల్ గా బాగుంది గైస్. రేటింగ్ అయితే ఇయ్యను నేను. ఇలాంటి ఫిలిమ్స్ కి రేటింగ్ ఇచ్చి చెడదొబ్బకూడదు. సో మూవీ అయితే బాగుంది. ఇప్పటి నుంచి రేటింగ్ అయితే ఇయ్యను. నా జనరల్ ఒపీనియన్ అయితే చెప్తా. మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్స్ లో మిస్ అవ్వకండి. ఇదే ఒక్కటే ముక్కలో చెప్పాలంటే. ఈ రివ్యూ నచ్చితే మన ఛానల్ కి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.